ఎంతోమంది యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ అన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లాలో రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందే స్తోమత లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని డివిజన్ కేంద్రాలలో రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోలీసులు నిర్వహించే టెస్టులలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన యువతను రీహాబిలిటేషన్ సెంటర్లలో చేర్చి చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే యువత చెడు మార్గం వైపు పయనించకుండా వారికి స్వయం ఉపాధి పొందేలా ఆర్థిక సహాయం అందించాలని, దీంతో వారు తమ కాళ్లపై తాము నిలబడుతూ చెడు అలవాట్ల వైపు మళ్లకుండా ఉంటారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు కందుల విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి బండారు శంకర్, జిల్లా కన్వీనర్ ఆలంపల్లి కొండన్న, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకి తరుణ్, జిల్లా ఉపాధ్యక్షులు గోపీనాయక్, వినోద్ చారి తదితరులు ఉన్నారు. బిడ్డలు మరి ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళు డ్రగ్స్ గంజాయికి ఎడిక్ట్ కావడం జరిగింది. ఈ డ్రగ్స్ గంజాయికి ఎడిక్ట్ అయ్యి మరి వారి కుటుంబం పూర్తిగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రగ్స్ గంజాయికి ఎడిక్ట్ అయిన నిరుద్యోగ యువత మరి రిహాబిలిటేషన్ సెంటర్ ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకునే స్తోమత లేక వారి ప్రాణాలు పోతున్నాయి. అదేవిధంగా పక్క వారికి కూడా నష్టం జరుగుతుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు ఈ నిరుద్యోగ యువత కోసం మరి ఏదైతే గంజాయి డ్రగ్స్ అలవాటు పడ్డ వారి 3 రెవెన్యూ డివిజన్లో మరి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గతంలో మరి రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్న నిరుద్యోగ యువత మరి పోలీస్ స్టేషన్లో మరి గంజాయి డోపింగ్ టెస్ట్లో వాళ్ళు పాజిటివ్ అయితే వచ్చిందో వారిని అంతా లిస్ట్ అవుట్ చేసి వారందరికీ మరి జిల్లా కలెక్టర్ గారికి స్పెషల్ ఫండ్ ఉంటుంది. ఆ స్పెషల్ ఫండ్ ద్వారా కానీ డిఆర్డిఏ సెర్ప్ ద్వారా కానీ మెప్మా నుండి కానీ వారికి ఏదన్నా ఒక పని ఉపాధి కల్పించినట్లయితే వారు నిరుద్యోగ యువత చికెన్ సెంటర్, టీఓ, జిరాక్స్ సెంటర్ అది పెట్టుకున్నట్టయితే ఖాళీగా ఉన్నామనే భ్రమాన్నించి పోయి ఏదో ఒక పనిలో పడతారు. ఆ పనిలో పడ్డందున వాళ్ళు ఆ పని చేసుకుంటున్న వాటికి డ్రగ్స్ కూడా గంజాయి రహిత జిల్లాగా నల్గొండ జిల్లా మార్చినట్టు ఉంటుంది.